హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కటి డిషెస్ అన్నీ కూడా తయారు చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ కుజీన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చేస్తున్నాం కదా. అదే క్రమంలోనే ఈ వారం అంతా కూడా మనం అమెరికన్ డిషెస్ని ట్రై చేస్తున్నాము. అందులో భాగంగానే చక్కటి 2 డిషెస్ని నేను మీకోసం ఇవాళ పరిచయం చేయబోతున్నాను. చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఫస్ట్ మనం తయారు చేసుకునేది ఒక అద్భుతమైన చికెన్ డిష్ని, అది కూడా సింపుల్ స్నాక్ అనమాట. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అయిపోవాలి. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే అమెరికన్ చికెన్ బైట్స్. ఈ అమెరికన్ చికెన్ బైట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ బోన్లెస్ బస్ట్ పీస్ తీసుకున్నాం. చిల్లీ ఫ్లేక్స్ అంటే మిరపకాయ పొలుకులు అనమాట. అలాగే ఇది ఇటాలియన్ సీజనింగ్ అంటారు. దీంట్లో ఏమేమి ఉంటాయనే విషయాలు నేను చెప్తాను. అది కొద్దిగా గార్లిక్ వెల్లుల్లి, కొద్దిగా వెన్న, చిల్లీ సాస్ కొద్దిగా, ఒక నిమ్మకాయ, అలాగే ఒక ఉల్లిపాయ. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. వీటితోటి చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. బైట్స్ అంటే మనందరికీ తెలిసిందే కదా, బైట్ సైజులో ఉంటుంది అనమాట. అంటే మంచి స్నాక్ ఒకసారి అలా తీసుకొని నోట్లో పెట్టేసుకునేలాగా ఉంటుంది. ఆ సైజులో కట్ చేసుకొని ఆ విధంగా చేస్తామన్నమాట. చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. మీరు అలా ఫాలో అవుతుండండి. నిజానికి మనము ఇటాలియన్ సీజనింగ్ వాడుతున్నాం. ఇదే డిష్ని ఇటాలియన్ స్టైల్లో ఇటలీలో కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. ఆ రెసిపీ కూడా అనమాట. అక్కడి నుంచి అడాప్ట్ చేసిన ఆ సీజనింగ్స్ తోటి వీళ్ళు అమెరికన్స్ ఈ అమెరికన్ బైట్స్ తయారు చేసుకుంటారు. దీన్నే బటర్ ఆనియన్ చికెన్ బైట్స్ అని కూడా అంటారనమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆ విధంగా ఉన్నాయి. బటర్తో తయారు చేసుకుంటాం కాబట్టి. ఓకే, ఎనీవే చెప్పడం అయిపోయింది. మనం వంట మొదలు పెట్టేసుకుందాము. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీ డిష్ అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చాలా మంచిగా చక్కగా సులభంగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఫాలో అయ్యి రెడీ చేసుకోవాలని మా ఆకాంక్ష. యాజ్ వెల్ ఆనియన్ కూడా చాప్ చేసుకుందాం. ఈలోపు పెనం పెట్టేసుకుంటే ఫ్రైడ్ అవుతుంటుంది. చిన్న చిన్నగా నీట్గా వస్తున్నాయి కదా. రెస్టారెంట్స్లో వాటిలో చూసినప్పుడు ఈ కటింగ్ కోసమే సపరేట్గా షెఫ్లు ఉంటారండి. వాళ్ళ పేరే కటింగ్ షెఫ్ అనమాట. సో డిషెస్గా ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఏమైనా కట్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ కట్ చేయడానికి కటింగ్ షెఫ్ ఉంటారు. చాలా టెక్నిక్స్ ఉంటాయి వాళ్ళకి. కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి తెలుసు అసలు కటింగ్లో. క్యారెట్ కానీ ఒక క్యారెట్ ఇచ్చేసి వేస్టేజ్ అతి తక్కువ వేస్టేజ్ తోటి సేమ్ సైజ్ వచ్చే విధంగా కట్ చేయమని ఇట్లాంటి టార్గెట్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి ప్రాక్టీస్ అలాంటి కాంపిటీషన్స్ కూడా ఉంటాయి కటింగ్లో. మనం ఏదో మామూలుగా ఉల్లిపాయలు వేయడమే కదా అన్నట్టు అనుకుంటాం, కానీ చాలామందికి తెలిసి ఈ విషయం. మళ్ళీ చెప్తున్నానండి. పెనం వేడైపోయింది. ఇందులో ఇప్పుడు నేను బటర్ వేస్తున్నా. బటర్ కరిగిన తర్వాత యాజ్ యూజువల్ ఫస్ట్ గార్లిక్, తర్వాత ఆనియన్ సాటే చేసుకొని చికెన్ వేసుకున్నాం. ఈలోపు చికెన్ని కూడా కట్ చేసుకుంటున్నా. బైట్ సైజ్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. సో క్యూబ్స్ లాగా ఒక పీస్ వచ్చేలాగా చేసుకుంటాను అన్నమాట. ఒక్కసారి తినగలిగినంత. ఓకే, మొదటగా గార్లిక్. ఆనియన్ వేస్తున్నా.
కాస్త వేగని ఈలోపు చికెన్ కట్ చేసుకుంటాం. చికెన్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఆనియన్ ఇంకా గార్లిక్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇలా చికెన్ యాడ్ చేస్తాం. చికెన్లో కూడా మనం బ్రెస్ట్ పీస్ యూస్ చేసుకున్నాము. బ్రెస్ట్ పీసే బాగుంటుంది అనమాట, ఎందుకంటే బోన్లెస్ చేస్తాం కాబట్టి బోన్లెస్ కోసం అదే మంచిగా సెట్ అవుతుంది. ఒకవేళ థై పీస్ కానీ అంటే లెగ్ పీస్ కానీ ఏదైనా ట్రై చేసేటప్పుడు డీబోన్ చేస్తాం కదా, అంటే థైని కట్ చేసి దాంట్లోంచి డీబోన్ చేసుకోవచ్చు. అలా చేసి వాడినట్లయితే బాగుంటుంది. ఇది ఈ స్టేజ్లో హాఫ్ కుక్ అవ్వాలి. అంటే జస్ట్ గార్లిక్, ఆనియన్ ఈ రెండు ఉన్నాయి, దాంతోపాటు బటర్ ఉంది. ఈ బటర్లో హాఫ్ కుక్ అవ్వాలి. హాఫ్ కుక్ అయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్లో కొన్ని వేసుకుంటాం అనమాట. అంటే చిల్లీ సాస్ కానీ ఇట్లాంటివి వేసుకొని సీజనింగ్ ఆల్మోస్ట్ సాల్ట్తో పాటుగానే సీజనింగ్ చేసుకుంటాము. లాస్ట్లో ఇటాలియన్ సీజనింగ్ యూస్ చేస్తాం అనమాట. సో ఇది ఇప్పుడు హాఫ్ కుక్ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం కాబట్టి ఇది ఆ హాఫ్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. చికెన్ చక్కగా బటర్లో ఫ్రై అవుతోంది. కొన్ని అసలు రెగ్యులర్గా చేసుకునేవే కొద్దిగా డిఫరెంట్గా చేసేసరికి ఎంత టేస్ట్ చేంజ్ వచ్చేస్తూ ఉంటుందో. నాకు వన్ ఆఫ్ దెమ్ వచ్చి ఇదనమాట. ఆయిల్ బదులు బటర్ వేసి ఎప్పుడైనా సరే చికెన్ టోస్ట్ చేసుకొని ఇట్లాంటివి కనుక చేసినట్లయితే చాలా ఎమ్మీగా ఉంటుంది. ముఖ్యంగా టెక్స్చరు, కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ వేసినప్పుడు వచ్చిన ఆ బ్రౌన్ కలరు, ఆ షేడ్కి బటర్ వేసినప్పుడు వచ్చే ఆ గోల్డెన్ షేడ్కి కలర్లో డిఫరెన్స్ ఉంటుంది, టేస్ట్లో కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. We'll go for remaining ingredients. So, ఇప్పుడు ఇందులో నేను చిల్లీ సాస్, ఇది చిల్లీ సాస్ అంటే సాస్లో కొద్దిగా మళ్ళీ సీజనింగ్ కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫ్లేవర్ కూడా వస్తుంది. చిల్లీ సాస్ బదులుగా ఏదైనా సరే కారప్పొడి కావచ్చు, పెప్రికా ఇట్లాంటివి ఏవైనా సరే వేసుకోవచ్చు. జస్ట్ కారం పడాలి ఈ టైంలో. అథెంటిక్ వచ్చేసరికి చిల్లీ సాస్ బాగుంటుంది. లేదు చిల్లీ సాస్ మన దగ్గర లేదు అనుకుంటే కొద్దిగా కారప్పొడి వేసుకోవచ్చు. అండ్ అదే టైంలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే హాఫ్ కుక్ అయింది కదా, సాల్ట్ మళ్ళీ లాస్ట్లో వేస్తే లోపలికి ఇంకకుండా కొంచెం తేడా వస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడే వేసేసుకున్నట్లయితే సాల్ట్ కూడా బాగా ముక్కకు పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాం. లాస్ట్లో పడే ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవి మొత్తం సీజనింగ్స్లో. లెమన్ జ్యూస్ అండ్ ఇటాలియన్ సీజనింగ్ అంటారు దీన్ని. దీంట్లో ఏంటంటే ఇటాలియన్ సీజనింగ్లో మొత్తం గార్లిక్ ఉంటుంది, రోస్టెడ్ గార్లిక్ పౌడరు, ఆనియన్ పౌడరు, థైము, ఆరిగానో, బేసిలు ఇవన్నీ కూడా డ్రైడ్ అనమాట. ఎండిపోయిన వాటిని పొడి కొట్టి దాంట్లో పెట్టుంటారు, రెడీమేడ్గా దొరుకుతుంది. ఇవి కనుక మనకు రెడీమేడ్ దొరకలేదు అన్నట్లయితే ఇందులో ఇండివిజువల్గా ఉన్న వాటినన్నింటినీ కూడా ఈ థైము, బేసిలు, ఆరిగానో, గార్లిక్ పౌడరు, రోస్టెడ్ గార్లిక్, ఆనియను వీటన్నింటినీ కూడా మిక్స్ చేసుకొని మనం పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ కూడా ఉంటుంది, అందుకే ఇందాక సాల్ట్ వేసినప్పుడు కొంచెం తక్కువ వేసుకున్నాను నేను. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అండ్ ఫైనలీ ఫ్రెష్ హర్బ్స్లో మనం
మన ఇండియన్ స్టైల్లో కోరియాండర్ యూజ్ చేస్తున్నాం. దట్టంగా హర్బ్స్ వేసుకోవచ్చు, అదే వేస్తున్నాను నేను. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రజెంటేషన్లో పెట్టేసి ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. మధురమే ఈ చికెనే, చాలా బాగుంది. వావ్. ఇప్పుడు మరో డిష్ తయారు చేసుకోబోతున్నాము. మంచి సాలడ్ అనమాట ఇది, అది కూడా గ్రీన్ యాపిల్తో తయారు చేసుకోబోతున్నాం. అమెరికన్ స్టైల్లో కొద్దిగా మోడిఫికేషన్స్ తీసుకొచ్చిన ఒక క్లాసిక్ అండ్ సూపర్ ఫేమస్ సాలడ్ ఇది. మనం తయారు చేసుకోబోతున్నాము యాపిల్ అండ్ టొమాటో సాలడ్. ఈ యాపిల్ అండ్ టొమాటో సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఐస్బర్గ్ లెట్యూస్ కొద్దిగా, సెలరీ స్టెమ్ కొద్దిగా యూస్ చేస్తున్నాం, అలాగే గ్రీన్ యాపిల్, టొమాటో, మైనీస్ సాస్, ఒక చిన్న నిమ్మకాయ చెక్క, జీడిపప్పు అండ్ బాదాం. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సాలడ్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కువ వరకు కటింగ్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ తోటే వెళ్తూ ఉంటాయి. కుకింగ్ ఏం లేదు, ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది అనమాట. కాబట్టి అలా ఫాలో అవుతానండి. ఒక మిక్సింగ్ బౌల్ కూడా రెడీగా పెట్టుకున్నాను నేను. సో ఇది ఇలాగే ఉండని, సెలరీ ఇలా ఉంటుంది పక్కన. అండ్ అసలు పని పెట్టేద్దాం నైఫ్ తోటి. ఓకే, కటింగ్స్ సెలరీ స్టెమ్ని కూడా మనం అన్నీ కూడా ఇందులో క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాము. చిన్న చిన్న ముక్కలు కావాలన్నమాట. సెలరీ కావచ్చు, యాపిల్ కావచ్చు, టొమాటో కావచ్చు, అన్నీ కూడా. ఓకే, దెన్ లెట్యూస్. ఇది కూడా క్యూబ్స్ లాగా రావాలి, అందుకోసం ఈ విధంగా 4 ముక్కలు చేసేసుకున్నాం, సరిపోతుంది. యాపిల్ సీడ్ రాకుండా ఉండే విధంగా ఇట్లా సైడ్స్ కట్ చేసుకొని సీడ్ని రిమూవ్ చేసి క్యూబ్స్ చేసుకోవాలి. సైజ్ ఉంది కదా, ఈ విధంగా సాలడ్ కోసం సరిపోయే విధంగా సైజెస్ రెడీ చేసుకుంటాం. ఓకే, ఇది బౌల్లో పట్టదు. సో డైరెక్ట్గా నేను గ్రీన్ యాపిల్ని మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తాను. జీడిపప్పు, బాదాం ఉన్నాయి కదా, వీటిని కూడా రఫ్గా అలా కట్ చేసుకోవాలన్నమాట. సో వాల్డ్రాప్ సాలడ్ అని ఇలాంటి మిక్స్ తోటే వస్తుంది, క్లాసిక్ సాలడ్ అనమాట అది కూడా. ఆ సాలడ్ నుంచినే వేరియేషన్ మనం ఇది తీసుకొచ్చాము. ఈ వాల్డ్రాప్ సాలడ్లో ఏంటంటే
సేమ్ గ్రీన్ యాపిల్ ఇదే విధంగానే మిక్స్ చేసుకొని గ్రీన్ యాపిల్తో పాటుగానే ఒక జ్యూసీ ఫ్రూట్ లైక్ ఆరెంజ్ కానీ బ్లాక్ గ్రేప్స్ కానీ ఇట్లాంటివి యూస్ చేస్తారు. వాటిని సీడ్లెస్ తీసుకుని ఆరెంజ్ అనుకోండి, సీడ్లెస్ చేసేసుకొని దాన్ని ముక్కలు చేసి దీంట్లో మిక్స్ చేస్తారనమాట. దాంతోపాటుగానే బేసిక్గా వాల్నట్ యూస్ చేస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్లో మనం బాదాము అలాగే ఈ జీడిపప్పు ఇవి వాడాం కదా, దీంతో పాటుగా ఇది కాకుండా వాళ్ళు వాల్నట్ వాడతారు అనమాట. వాల్నట్ డిఫరెంట్ టేస్ట్ తీసుకొస్తుంది. మామూలుగా తిన్నప్పుడు సాఫ్ట్గా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే కొద్దిగా దాన్ని ఏమంటారు మధురంగా, మన తెలుగులో ఒక మంచి పదం ఉంటుంది కమ్మటి టేస్ట్ అని, అలా కమ్మగా ఉంటుంది అనమాట. ఏ టేస్ట్ ఉండకపోతే కమ్మటి టేస్ట్ అన్నట్లుగా ఉంటుంది. అది కూడా బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ ఆ విధంగా అనమాట. సో కటింగ్స్లో లాస్ట్కి వచ్చేసాము. టొమాటో ఆఖరికి దాచుకున్నా, ఎందుకంటే ఈ చాపింగ్ బోర్డ్ అంతా కూడా తడిగా అట్లా అయిపోతుంది కాబట్టి మిగతా అన్ని కట్ చేసిన తర్వాత నేను టొమాటో కట్ చేస్తున్నాను. టొమాటో సీడ్లెస్, ఈ వాటర్ ఉండొద్దు, అందుకని సీడ్లెస్ చేసుకుంటాను. సేమ్ ఇది కూడా క్యూబ్స్ అనమాట. నిజంగానే ఈ సాలడ్స్ మనకు అలవాటు అవ్వడం కొద్ది కష్టం చాలామందికి. నాకు కూడా స్టార్టింగ్లో అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ తినగా సామెత ఉంది కదా, తినగా వేము తీయనుండు అని. ఆ విధంగా ఇది కూడా తినగా బాగుంటాయి అన్నమాట సాలడ్స్. చాలా హెల్దీ కాబట్టి వీ హ్యావ్ టు గెట్ యూస్ టు దట్ సాలడ్స్. అండ్ పిల్లలకి వీళ్ళకి కూడా అలవాటు చేయడం చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, టొమాటోని కూడా యాపిల్తో పాటు మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను. సో ఇది సిచ్యువేషన్ అన్నమాట. యాపిల్ ఇంకా టొమాటో మాత్రం దీంట్లో వేసుకున్నాం, మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేయాలి. సో ఇక్కడ నుంచి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ దీంట్లో వేసుకుందాం. లెట్యూస్, కొద్దిగా బాదాం వేస్తున్నా, మీదింది నేను గార్నిష్లో యూస్ చేస్తాను. అలాగే కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను, మిగిలింది గార్నిష్లో యూస్ చేసుకున్నాం. సెలరీ స్టెమ్స్, ఇది కూడా ముక్కలు చేసాం కదా, అది వేసేస్తున్నాను. కొద్దిగా లెమన్ స్క్వీజింగ్ అండ్ మైనీస్ సాస్. దీంతో పాటు విరివిగా ధారాళంగా పెప్పర్ వేసుకోవాలి. సాల్ట్, ఈ మైనీస్ సాసు మొత్తానికి అప్లై అయ్యే విధంగా విల్ టాస్. జస్ట్ కోట్ మాత్రమే వస్తుంది మైనీస్ సాసు, అది డామినేట్ చేయదు. ఒక ఫ్లేవర్ వస్తూ ఒక చక్కటి కోటింగ్ వస్తుంది అనమాట. ఆ కోటింగ్తో పాటుగానే ఏంటంటే ఈ సాల్ట్ని అలాగే ఆ పెప్పర్ని కూడా హోల్డ్ చేసుకుంటుంది టెక్స్చరు. ఆ హోల్డ్ చేసిన దానివల్ల మనకు ప్రతి బైట్కి కూడా ఆ సీజనింగ్ కానీ మైనీస్ సాస్ కానీ అప్లై అయినట్లుగా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇదివరకే చెప్పే ఉంటాను మీకు, సాలడ్ ఏదైనా కూడా బేసిక్గా ఏంటంటే మనకు 4 ఇంగ్రీడియంట్స్ అంటే 4 థింగ్స్ని మనం చూస్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే బేస్, తర్వాత దాంట్లో ఉన్న బాడీ తర్వాత డ్రెస్సింగ్ తర్వాత గార్నిషింగ్ అనమాట. గార్నిషింగ్, ప్రెజెంటేషన్, ఇవన్నీ కూడా దాని ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనము చక్కటి బాడీని రెడీ చేసుకున్నాము, చక్కటి డ్రెస్సింగ్ రెడీ చేసుకున్నాము, అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది ఏంటంటే బేస్ వస్తుంది, తర్వాత ప్రెజెంటేషన్ వస్తుంది అనమాట. ఈ రెండు కూడా చేసేసుకొని డైరెక్ట్గా ఒకేసారి ప్రెజెంటేషన్లో మీకు చూపిస్తాను. యమ్మీ సాలడ్.
చూడ్డానికి చాలా చాలా బాగుంది. అబ్బా, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.